తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సెల్ ఫోన్లు చోరీలకు పాల్పడే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 15 లక్షల విలువైన 50 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా డోన్కి చెందిన వెంకటసాయి, మురళి, అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంకి చెందిన సాయి శివ రద్దీగా ఉండే ప్రాంతాలలో సెల్ ఫోన్లు చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. 20 లక్షల విలువ చేసే చెక్కులను 16 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దీన్ని కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిశ్రమపై విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిజం చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నడి రోడ్డుపై ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఆర్టీసీ బస్సుకి అడ్డంగా పడుకోవడంతో పాటు బస్సు ప్రయాణించే సమయంలో చక్రాల కింద కాళ్లు పెట్టాడు. దీన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులు మద్యం బాబును రోడ్డు పక్కకు లాగేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. యువత ప్రమాదాలపై దృష్టి సారించాలని, సీటు బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి వద్ద మున్నేరుపై ఉన్న ఆనకట్టను ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జలవనరుల శాఖ అధికారులు పరిశీలించారు. 40 కోట్లతో ఆనకట్ట మరమ్మతుల కోసం అంచనాలు తయారు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెల్వడంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులు ఆందోళనకు దిగారు. 10 ఏళ్లైనా తమకు న్యాయం జరగలేదని ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో చౌడేశ్వరీదేవి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవజ్యోతుల ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా బెంగళూరు, బళ్లారి, చిత్రదుర్గం, తుముకూరు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. తిరుమల శ్రీవారిని సినీ నటి సంయుక్త, పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.